ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలోని విద్యార్థులు వంటలు చేస్తున్న సంఘటన వెలుగు చూసింది. ఆదివారం మెనూ ప్రకారం చపాతీ పెట్టాల్సి ఉంది. అయితే ఆ పాఠశాలలో 700 మంది విద్యార్థులున్నారు. వారందరికీ టైంకి టిఫిన్ పెట్టాలంటే సమయం సరిపోకపోవడంతో 7, 8, 9 తరగతి చదివే విద్యార్థులు వంట చేసే వారికి సాయంగా చపాతీ చేస్తున్నట్లు వర్కర్లు చెబుతున్నారు. ఏది ఏమైనా తమ పిల్లల చేత వంట చేయించడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. 700 మంది విద్యార్థులున్న విద్యాలయంలో 2 వంట మనుషులే ఉండడం సరికాదని ప్రభుత్వం స్పందించి వెంటనే అదనంగా వంట పని చేసేవారిని నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సిబ్బందిని కోరుతున్నారు. క్లాస్కు ఒక 7 తీసుకొని వాళ్లకు అదనంగా రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎర్రగొండపాలెం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులైతే వంటలు చేస్తున్న సంఘటన వెలుగు చూసింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గతంలో కూడా విద్యార్థుల చేత అనేక స్కూళ్లలో పాఠశాలలో ఇలాగే పనులు చేపిస్తుంటే వారిపై పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అప్పటి ప్రభుత్వాలు. గతంలో ఇప్పుడు ప్రస్తుతం ఎర్రగొండపాలెం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో కూడా అలాంటి పరిస్థితే కనిపించింది. ఇక్కడ చూస్తే గురుకుల పాఠశాలలో ఈ రోజు ఆదివారం అవటం మెనూ ప్రకారం ఈ రోజు చపాతీలు ఇవ్వాల్సిందిగా అక్కడ గురుకుల పాఠశాలలో 700 మంది ఉండటం జరిగిందని, వాళ్ళందరికీ 2 వంట మాస్టర్లే ఉండటం వల్ల వాళ్ళు అందరికీ సమయానికి టిఫిన్ అందించలేని పరిస్థితిలో వీరు కూడా సాయం తీసుకున్నామని చెప్పి ఉపాధ్యాయులు చెప్తున్నప్పటికీ గతంలో ఉపాధ్యాయులు అంటే ఈ రోజు ఆదివారం కావడంతో వాళ్ళ పేరెంట్స్ పిల్లలకు సంబంధించిన వాళ్ళ నాన్న అమ్మ లాంటి వాళ్ళు వాళ్ళని చూసుకోవటానికి అక్కడికి రావటం, వారు ఈ పిల్లలనే వాళ్ళు చపాతీలు చేస్తూ కనిపించడం, వంటలు చేస్తూ కనిపించడంతో వాళ్ళు అక్కడ ఉన్న ఉపాధ్యాయుల్ని ప్రశ్నించడం జరిగింది. ఈ సమయంలో వాళ్ళు గత ప్రభుత్వంలో వంట మాస్టర్లు ఎక్కువగా ఉండేవాళ్ళని, వాళ్ళు కొంతమంది రిటైర్ అవటం, ఇలాంటి పరిస్థితుల్లో 2 మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం ఉండటం జరిగింది. అందువల్ల ఈ 700 మందికి చపాతీలు అంటే టయానికి వాళ్ళకి టిఫిన్ ఇవ్వాలనే ఇవ్వటం కోసమే ఈ పిల్లల చేత 7, 8 తరగతుల వాళ్ళ చేత చపాతీలు చేపిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ వాళ్ళ పిల్లల చేత ఇలా వంటలు చేపిస్తున్నప్పుడు ఏమన్నా ప్రమాదం జరిగితే ఏం కావాలి అనే విధంగా ఆందోళన, అంటే కుటుంబ సభ్యులు వాళ్ళ పేరెంట్స్ అనేది ఆందోళన చెందడం జరిగింది. ఉపాధ్యాయులు కానీ అలాగే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ రావడం జరిగింది, అలాగే పాఠశాలలు కూడా మెరుగుపరుస్తామని చెప్పి చెప్పడం జరుగుతున్న తరుణంలో ఇక్కడ వంట మాస్టర్ కొరత అనేది ఎక్కువగా ఉందని చెప్పి వీరిని ప్రభుత్వం గుర్తించి ఇక్కడ త్వరగా వంట మాస్టర్ని పెట్టాల్సిందిగా కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ. అదనంగా చేస్తుంటారు. క్లాస్కు ఒక 7 తీసుకొని వాళ్లకు అదనంగా